ఏపీ మంత్రి కర్నూలు జిల్లా ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో హాట్ టాపిక్ గా మారుతున్న అఖిలప్రియ తాజాగా మరోసారి సంచలనంతో ముందుకొచ్చారు. గత కొద్ది కాలంగా అఖిల చుట్టూ వివాదాలు సుడిగుండంలా తిరుగుతున్న విషయం తెలిసిందే. కర్నూలు జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె స్థానిక టీడీపీ నేతలతో సఖ్యతగా ఉండడం లేదనే వాదనలు గత కొద్ది కాలంగా వినిపిస్తున్నాయి. స్థానిక నేతలతో విభేదాలు, మంత్రిగా అఖిలప్రియ తీరు పట్ల టీడీపీ అధిష్టానం కూడా అసంతృప్తితో ఉందనే ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఇటీవల అఖిలప్రియ పార్టీ మారుతున్నారనే వార్తలు అన్ని మీడియా ఛానల్స్ లో హల్చల్ చేశాయి. ఆళ్లగడ్డలో తన అనుచరుల ఇళ్లపై పోలీసుల దాడులు చేపట్టడంపై సీరియస్ అయిన ఆమె తన గన్మెన్లను వెనక్కి పంపించారు. దీంతో అఖిల పార్టీ మారతారని, జనసేనలో చేరతారనే వార్తలు మీడియాలో జోరుగా వినిపించాయి. కానీ తాను పార్టీ మారడం లేదని, జనసేనలో చేరాల్సిన కర్మ తనకు పట్టలేదంటూ అఖిలప్రియ చెప్పుకొచ్చారు. కొంతమంది కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అఖిలప్రియ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి అఖిలప్రియ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సోమవారం మీడియాతో మాట్లాడిన అఖిలప్రియ పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలతో పాటు కర్నూలు జిల్లా టీడీపీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. ఈ సందర్భంగా అఖిలప్రియ సంచలన ప్రకటన చేశారు. సొంత పార్టీలోనే తనకు శత్రువులు ఉన్నారన్న ఆమె పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. సొంత పార్టీలోనే తనకు శత్రువులున్న విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఆళ్లగడ్డపై చంద్రబాబుకు తప్పుడు రిపోర్టులు పంపుతున్నారన్న అఖిలప్రియ తనను టార్గెట్ చేయాలని కొంతమంది చూస్తున్నారన్నారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.